డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. ఇంకొక ఐఐటితో మేము ముందుకు వచ్చాను. ఇప్పటివరకు మనం కొన్ని ఐఐటీస్ గురించి వీడియోస్ ద్వారా మీరు తెలుసుకున్నారు. ఈరోజు మనం డిస్కస్ చేయటువంటి ఐఐటి గువాహతి అనమాట. సో ఈ ఐఐటి గువాహతిలో ఏమేమి ఉన్నాయి ఏందనేది కూడా టోటల్గా వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మనం ప్రీవియస్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐఐటీస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఈరోజు గువాహతి అనమాట. ఈ ఐఐటి గువాహతిలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ వివరాలు ఏంటి. ప్లేస్మెంట్ అంటే ఇయర్ వచ్చిన ప్లేస్మెంటే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ప్లేస్మెంట్ ఎలా ఉంది వేరియస్ బ్రాంచెస్లో, అదేవిధంగా ఇయర్ ప్లేస్మెంట్ ఎలా ఉంది అనేది కూడా నేను చెప్తాను అనమాట. ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇది మనం లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకుని చేస్తున్నది కాబట్టి ఇయర్ కూడా యాడ్ అయితే యాడ్ కావచ్చు. కాబట్టి మనం ఏదైతే కౌన్సిలింగ్లో పాల్గొంటున్నప్పుడు మనం అప్లై చేస్తున్నటువంటి ఐఐటీస్లో బ్రాంచెస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎట్లయినా మనం పెడుతున్నప్పుడు అర్థమవుతుంది ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఫీజు ఉంటుంది, హాస్టల్ ఫీజు ఎంత, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. ఈ ఐఐటీలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఇక మీ అందరికీ తెలిసిందే. అస్సాంలో ఉందన్నమాట. ఇగో ఇది ఇక్కడ ఉంది ఈ గువాహతి. సో మన తెలుగు వాళ్ళు ఎలా అనుకున్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడ విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ ఫ్లైట్, ఇక అంతే, ఇక మన ఫ్లైట్లో వెళ్ళటమే, ఇక ఫ్లైట్లో వెళ్ళి రావటమే. మీకు ఐఐటి సీట్ వస్తే మీ పేరెంట్స్ పెద్ద దాన్ని పట్టించుకోరు, రానుకోని ఫ్లైట్లోనే పంపిస్తారు కాబట్టి కష్టపడి చదవండి. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎందుకంటే ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి అన్నమాట. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఐఐటి జేఈ గురించి, అన్ని కాలేజ్ గురించి ఇస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొంత కష్టపడి ఈ కంటెంట్ అంతా మా టీం చేస్తూ ఉంటుంది, మేము అంతా చేస్తుంటాం. కాబట్టి ఒక లైక్ హైప్ ఇచ్చినట్లయితే కొంత ఎంకరేజ్గా ఉంటుంది. కాబట్టి మా టీంకి నాకు మీ అందరూ కూడా కొంత ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, ఇక మన ఛానల్ అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఏదైతే ఉందో ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, జోస్తా, సిశాబ్, అదర్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది కూడా గత కొన్ని సంవత్సరాలుగా మన స్టూడెంట్స్కి అందిస్తున్నాము. ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉంటుంది, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ కావాలి, మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వాటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మనం సజెస్ట్ చేయగలుగుతాము. కాబట్టి ఎవరికైతే ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట కావాలనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు. మీరు ఏదైతే మెంటర్షిప్ తీసుకుంటారో ఆ రోజు నుంచి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు 2026 ఆగస్టు వరకు ఉంటుందన్నమాట. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ 8th క్లాస్ చదువుతూ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా, ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, పేరెంట్స్ ముఖ్యంగా మీరు వినండి. ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు. ఈ యొక్క టెస్ట్ ఖర్చు పెద్ద ఎక్కువేం కాదు, ఒక 2500 వరకు ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే అసలు మీ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది, 8th, 9th, 10th చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ 7th, 6th కూడా. బట్ మనం టెస్ట్ 8th, 9th కాబట్టి కొంత టైం ఉంటుంది మనకి. ఆ టైంలో స్టూడెంట్స్ని మనం మోటివేట్ చేయగలము, సబ్జెక్ట్ నేర్పించగలము, వాళ్ళు ఏమన్నా నెగిటివ్స్ ఉన్నట్లయితే వాటిని మనం పాజిటివ్గా కన్వర్ట్ చేయగలం. కాబట్టి చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట 8th, 9th, 10th. మీరు రేపు మంచి కాలేజీలో సీట్ రావాలంటే ఇది చాలా ఫౌండేషన్. కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ అనాలిసిస్, వాళ్ళ ఐక్యూ లెవెల్, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్, వాళ్ళ న్యూమరికల్ యాప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, వాళ్ళ యొక్క పర్సనల్ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ బ్రెయిన్ పవర్ ఏంటి అనేది అన్ని విషయాలు కూడా టెస్ట్ ద్వారా తెలుస్తాయి. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా పేరెంట్స్ని ఆన్లైన్లో అన్నమాట, మీరు ఎక్కడికో వెళ్ళి 10,000, 20,000 ఖర్చు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరు కూర్చోండి, 1 అవర్ నాకు టైం ఇవ్వండి, మీకు చెప్తున్నా కదా నేను ది బెస్ట్. మీ బాబు గురించి మీరు సార్ ఏమీ తెలుసుకోకుండా ఎలా చెప్పారు సార్ మీరే నన్ను అడుగుతారు అనమాట. నాది నా హామీ అనమాట. ఎందుకంటే అంతమంది పిల్లల్ని టెస్ట్ చేశారు కాబట్టి. అర్థమైందా? మీరు నా దగ్గరికి హైదరాబాద్ వచ్చి నాతో కూర్చొని మాట్లాడినా అదే ఉంటుంది. ఆన్లైన్లో మీ ఇంట్లో మీరు కూర్చొని ఆ పెట్రోల్ డబ్బులు, ఆ డీజిల్ డబ్బులు, ఆ ఛార్జీలు సేవ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎక్కడికో రావాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీ ఇంట్లోనే కూర్చొని మీ పిల్లల గురించి నేను చెప్పగలుగుతాను. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది నా ప్రొఫైలు, ఇక మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ ఏదైనా చెప్పడానికైనా చూడటానికి ప్రొఫైల్ ఏదో నేను గొప్పవాడిని చెప్పడానికి కాదు. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఎవరు చెప్తున్నారు, ఏంది ఇతని బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవడం కోసం తప్ప అంతకు మించి ఏం లేదు. ఇది ప్రతి వీడియోలో ఉంటుంది. సో మీరు దయచేసి వేరే విధంగా అనుకోకండి, నేను ఏంటనే చెప్పడానికి తప్ప మిగతా అది ఏం లేదనమాట. సో ఇంకోటి అండి, మనం ఏదైతే ఈ యూనివర్సిటీ కనుక తీసుకున్నట్లయితే 1994లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. 700 ఎకరాల్లో ఉంటుంది. ఓకే, అస్సాంలో ఉంది, మీ అందరికీ తెలిసిందే. సో బ్యూటిఫుల్ క్యాంపస్ అండి ఇది. ఈ అందమైన క్యాంపస్లో ఇది ఒక మంచి క్యాంపస్ అనమాట. ఉన్నటువంటి హాస్టల్స్ అన్నీ కూడా చెరువులు, నదుల పేర్లు పెట్టారనమాట. ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి గువాహతి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అండ్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 19.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మనం తీసుకున్నట్లయితే కొంత డ్రాప్ అయిందనమాట. 24లో 7 ఉంటే ఇక్కడ 25లో 8 వచ్చింది. అంత పెద్ద సీరియస్గా తీసుకోకండి ఆ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ని, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ అనమాట, ఆల్ బీటెక్ అండ్ బిఎస్ కోర్సెస్ తీసుకున్నట్లయితే 10 అని చూపించాను, కాదు 10 కాదు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా 12. ఈ సంవత్సరం పెరిగితే పెరగవచ్చు అనమాట. మన కౌన్సిలింగ్ అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఫస్ట్ మనం కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ కెమికల్ ఇంజనీరింగ్లో ఇవన్నీ కూడా మీ కేటగిరీ చూసుకోండి, ఇవన్నీ కూడా ర్యాంక్స్ అనమాట. ఈ ర్యాంక్స్ కూడా జోసా 6th రౌండ్ ర్యాంక్స్. J6 అంటే జోసా 6th రౌండ్, లాస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇది కూడా క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఓపెనింగ్ ర్యాంక్ ఉంటుంది, క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది. మనకు కావాల్సిన క్లోజింగ్ ర్యాంకే కాబట్టి ఇది క్లోజింగ్ ర్యాంకు. ఇది ఓపెన్ జనరల్ న్యూట్రల్. అంటే జనరల్ న్యూట్రల్ అన్నప్పుడు బాయ్స్ గర్ల్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఫీమేల్ ఓన్లీ అన్నప్పుడు మాత్రం ఇది ఓన్లీ గర్ల్స్ కోసమే అనమాట, ఓకేనా. ఇవన్నీ మీరు చూసుకోండి. ఇక్కడ SC ST OBC NCL EWS అన్నీ ఇచ్చారనమాట. ఈ P అంటే మాత్రము ప్రిపరేటరీ ర్యాంక్ అనమాట. అంటే వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు అనమాట. వాళ్ళు మళ్ళీ కూడా JEE అడ్వాన్స్ రాయాల్సి ఉంటుంది, క్వాలిఫై కావాల్సి ఉంటుంది, చాలా ఉంటాయి అవి, సపరేట్గా మాట్లాడదాం. ఇది కెమికల్ ఇంజనీరింగ్ అమ్మా, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి 2025 జోసా కట్ ఆఫ్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ బ్రాంచ్ కనుక మనం తీసుకున్నట్లయితే కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఇది కూడా 4 years బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్ కాబట్టి దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. మీ కేటగిరీ ఏంటో మీరు చూసుకోండి. కెమికల్ తర్వాత మనకి సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇంజనీరింగ్లో ఫస్ట్ బ్రాంచ్ అనుకోవచ్చు. మేము ఏ ఇంజనీరింగ్ కాలేజైనా 101, 102 స్టార్ట్ అయింది అనమాట. ఇది నెంబర్ 1 బ్రాంచ్, అంటే బ్రాంచ్లో అన్నిటికంటే సీనియర్ అనమాట. సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్, ఓపెన్ EWS ఇవన్నీ మీరు చూసుకోండి. సో ఇవన్నీ కేటగిరీ ర్యాంక్స్ కింద నుంచి, ఇవన్నీ కూడా పైన ర్యాంక్స్. సివిల్ తర్వాత మనకి నెక్స్ట్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దీనికోసం మీరు అందరూ వెయిట్ చేస్తుంటారు, నాకు తెలుసు, చూసుకోండి. సో ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే 4 years బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీలో సో కొంత 792 ర్యాంక్ ఓపెన్లో వచ్చింది. ఓపెన్లో అయితే గర్ల్స్ ఫిమేల్ అయితే మీకు చూడండి, గర్ల్స్కి బాయ్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో. అమ్మా చదువుకోండి తల్లి. సో EWS కావచ్చు, అందుట్లో మీకు బాయ్స్ గర్ల్స్ చూసుకోండి. OBC NCL కూడా చూసుకోండి. కొంచెం కాంపిటీషన్ హెవీగానే ఉంది అనుకోవాలి. ఇక్కడ 336 ఉంది, ఇక్కడ 1300 ఉంది అనమాట. SC STలో కూడా మీరు చూసుకున్నట్లయితే కొంచెం గ్యాప్ తక్కువగానే ఉంది. ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి JEE అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. కంప్యూటర్ సైన్స్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చింది. బట్ దానికంటే ముందు మనం EC గురించి చూద్దాము. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో CSC తర్వాత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటి బ్రాంచ్. సో ఇక్కడ మీరు చూసుకోండి ఎంత కట్ ఆఫ్ ఉంది ఏందనేది కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చాను కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అన్న ట్రిపుల్ E బ్రాంచే. ది ఫాదర్ ఆఫ్ సర్క్యూట్ బ్రాంచెస్ అనమాట. ఇది మా బ్రాంచే. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఈ బ్రాంచ్ తర్వాత మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట. ఇది మాకంటే గొప్ప బ్రాంచ్, ఎందుకంటే దీని నుంచి మేము వచ్చాము కాబట్టి. ఇంజనీరింగ్ ఫిజిక్స్, సో క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో IITలలో చదివినటువంటి ఫిజిక్స్ వాళ్ళు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు వెళ్ళొచ్చు, ఎటువైపు అయినా వెళ్ళొచ్చు. వీళ్ళు EC ట్రిపుల్కి సంబంధించినటువంటి VLSI ఎంబెడెడ్ సిస్టమ్ కూడా నేర్చుకోవచ్చు. కొంత ఎలక్టివ్స్ తీసుకున్న సబ్జెక్ట్స్ నేర్చుకుంటే. బట్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ని చాలామంది తీసుకోవాలా వద్దా అని అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నారు. ఇది ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ది కింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇందులో ఎవరైతే బీటెక్ చేస్తాడో నా దృష్టిలో వాడు కింగే అనమాట. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే నార్మల్ కాదు అది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అంటే సో మీకు రేపు డేటా సైన్స్ కావచ్చు, AI కావచ్చు, సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకుంటారు అనమాట ఈ స్టూడెంట్స్ని. ఎందుకంటే వాళ్ళకి అంత స్కిల్స్ వచ్చేస్తాయి, ఆ సబ్జెక్టే అలాంటిది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. కొంచెం CSC తీసుకుంటారు చాలామంది, ఎందుకంటే ఈజీగా చదువుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇది కొంత మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి కొంత బ్రెయిన్ పెట్టి ఆలోచించాలన్నమాట. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తర్వాత మనం తీసుకోవాల్సిన బ్రాంచ్ మెకానికల్ బ్రాంచ్. ఇది ఎక్కువ బాయ్స్ ఇష్టమైనటువంటి బ్రాంచ్ అనమాట. చూసుకోండి. కొంత ఎలక్ట్రికల్ వెహికల్ హడావిడి నడుస్తూ ఉంది కాబట్టి కొంత మీరు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి AML అలాంటివి కూడా నేర్చుకొని డిజైన్ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్న ఈ బ్రాంచ్ తీసుకోవచ్చు. మెకానికల్ తర్వాత డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కూడా మంచి బ్రాంచ్. ఇది
కంప్యూటర్ సైన్స్ యొక్క సబ్ బ్రాంచ్. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ అనేది కూడా కేటగిరీ వైజ్‌గా ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు అన్నమాట. డేటా సైన్స్ తర్వాత బయో సైన్స్ అండ్ బయో ఇంజినీరింగ్ ఇది కూడా మీరు చూసుకోవచ్చు. కొంత ఎవరికైతే బయాలజీ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వెళ్ళాల్సి వచ్చనమాట. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. బయో సైన్స్ తర్వాత ఎనర్జీ ఇంజినీరింగ్ అనమాట. ఎనర్జీ ఇంజినీరింగ్ కూడా ఫ్యూచర్ అయితే ఉంది. కాకపోతే ఎవరికైతే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, కొంత కెమికల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇటువంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఇది ఎనర్జీ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఇది మెకానికల్, ఎలక్ట్రికల్ రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట ఇది. ఎనర్జీ ఇంజినీరింగ్ తర్వాత మనకి ప్లేస్మెంట్స్ చూసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఇప్పుడు వచ్చిన ప్లేస్మెంట్స్ చూపించి టైం పాస్ చేయడం కాదు. ఓవరాల్గా ఎంత ఉంది ఇక్కడ నార్మల్గా అంటే 79% ఉంటుందండి ఓవరాల్గా ప్లేస్మెంట్ అనేది. హైయెస్ట్ ఏ బ్రాంచ్లో ఉంటుందో మీరు చూసుకున్నారు అనమాట. నార్మల్గా హైయెస్ట్ అనేది కంప్యూటర్ సైన్స్ ఉండటం వల్ల పెద్ద ఆశ్చర్యం అయితే అనిపించదు నాకు. కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది ఆబ్వియస్లీ, ఏ కాలేజీ పోయినా కంప్యూటర్ సైన్స్ ఉంటుంది ఐఐటి అన్నిటిలలో. కానీ ఇక్కడ చూసుకోండి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్లో 84 ఉంది, ఈసీలో 84 ఉంది. దాంతోపాటు కెమికల్ చూడండి, చాలామంది ఏంటంటే తీసుకోవాలి వద్దా అంటారు అనమాట. కెమికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 82% ఉంది. ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 86% ఉంది. ఇట్లా మీరు చూసుకోండి. మీరు ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ బ్రాంచ్ అనుకున్న నాకు అదే రాలే అట్లా ఏం లేదు, అది అయిపోయినాయి. ఆ రోజులు మర్చిపోండి. మీరు కాలేజ్, ఐఐటి కాలేజీ చదవండి, మీకు నచ్చింది చదవండి. నచ్చితే కోర్సులో వెళ్ళండి, లేకపోతే 2-3 కోర్సులు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జెడ్ కాదు ఆల్ఫా, మీరు ఆల్ఫా జనరేషన్ కాబట్టి మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. కోర్సులు నేర్చుకోండి, వెళ్ళిపోండి, యూఎస్యూకి వెళ్ళిపోండి, చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. మంచి దేశభక్తులతో ఇండియాలో కూడా సేవలు అందించండి. మీలాంటి వాళ్ళు ఇండియాలోనే ఉండాలండి, పేరు తేవాలి మన దేశానికి. ఓకే, కొంత చూసుకోండి. ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది మనకు ప్యాకేజ్ అనమాట, మీడియం ప్యాకేజ్. బోర్ కొట్టకుండా ఏదో మాట్లాడుతుంటా. సో ఇక్కడ చూసుకోండి మీరు ప్లేస్మెంట్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్, యావరేజ్ కాదు మీడియం ప్యాకేజ్ తీసుకున్నాం. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 34 లక్షలు ఉంది, ఎలక్ట్రానిక్స్ 21 లక్షలు ఉంది, ఎలక్ట్రికల్ 22 లక్షలు ఉంది, మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్స్ 26 లక్షలు ఉంది. సో ఇదంతా కూడా బ్రాంచ్ గొప్పతనం కాదు, స్టూడెంట్ గొప్పతనం. ఇక్కడ చూసుకోండి కంప్యూటర్ సైన్స్ ఎవరు తీసుకుంటాడు, బాగా కొంత మంచి ర్యాంక్నే తీసుకుంటాడు. దాని తర్వాత ఎవరు తీసుకుంటారు, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకుంటారు. అవి రెండే హైయెస్ట్ ఉన్నాయంటే ఏంటి అది. ఇక్కడ తీసుకొని మీరు 21 లక్షలు 22 లక్షలు వచ్చినాయి కదా, మీరు కూడా కొంచెం కష్టపడితే ఆ రేంజ్ ప్యాకేజ్కి వెళ్ళొచ్చు. సో ఇది మీడియం ప్యాకేజ్. మీడియం ప్యాకేజ్ తర్వాత మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్. ఇక్కడ చూడండి, చెప్పే కదా స్టూడెంట్ గొప్పతనం చెప్పే కదా. 1,20,00,000 ఎవరికి వచ్చింది, ఈసీ స్టూడెంట్కి వచ్చింది. సిఎస్సి చూడండి దాదాపు 2 కోట్ల వరకు వచ్చింది. ఈ హిస్టరీ గురించి చెప్తున్నాను, ఈ ఇయర్ కూడా మీకు చూపిస్తా. ఇది పాతది, ఐఐటి గువాహతిలో ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చూడండి 1,10,00,000. చూడండి స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి వీడు సరిగ్గా చదవలేదు కాబట్టి పాపం ఇతనికి ఏదో బయో ఇంజనీరింగ్ ఏదో వచ్చింది అతనికి, కానీ 51 లక్షల ప్యాకేజ్ కొట్టుపడేశారు. ఇక్కడ చూడండి, అది నాన్న కొంచెం చూసుకోండి. సో ప్యాకేజ్ అనేవి మంచి కాలేజీలో పడ్డప్పుడు మీ మీద ఆధారపడి ఉంటుంది ఇలాంటి కాలేజ్లో. సో దీని తర్వాత మనం చూసినట్లయితే ప్లేస్మెంట్స్ అయిపోయింది. ఇది ఇయర్ ప్లేస్మెంట్స్ మీరు చూసుకోండి. కొంత బీటెక్ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం కాబట్టి ఈ బీటెక్ ఇప్పటి వరకు అంటే నేను ఈ వీడియో చేసే నాటికి డేటా 632 మెంబర్స్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారనమాట. ఇందులో 1.25 crore అనేది మ్యాక్సిమం ప్యాకేజ్, మినిమం 6 లక్షలు వచ్చింది ఎవరో పాపం ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీడియం శాలరీ 20 lakhs ఉందన్నమాట, యావరేజ్ శాలరీ 25 ఉందన్నమాట. సో చాలా బాగుంది ప్లేస్మెంట్స్ గువాహతిది, చూసుకోవచ్చు మీరు. ఇది మీకు గువాహతి యొక్క ప్లేస్మెంట్స్. సో ఇంకా మనం ఏ కంపెనీస్ వస్తున్నాయి మన దగ్గర అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గెయిల్ అనమాట, గవర్నమెంట్ది కూడా వస్తుంది. ల్యాండ్ రోవర్, జాగ్వార్, ఎల్ఎన్టీ, బజాజ్, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ చూసుకోండి, ఇంటెల్, బెంజు, ఇవన్నీ తీసుకుంటే ఆల్ స్టూడెంట్స్ తీసుకుంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి గూగుల్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి అనమాట. సో గువాహతి ఫాస్ట్ రిక్రూటర్స్ వీళ్ళంతా కూడా. అండ్ ఈ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే 1,14,000 ఉంటుంది. ఇది 1 టైం ఫీజు దాదాపు ఒక 7,000 తీసేసినట్లయితే మీకు 1,07,000 వరకు కూడా ఈ సెమిస్టర్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక హాస్టల్ ఫీజు పక్కన పెట్టిన చూసినట్లయితే మీకు ఒక 40,000 అనమాట. అంటే ఈ 1 టైం ఫీజు కనుక మీరు ఒక 10,000 తీసినట్లయితే ఒక 30,000 వరకు ఎవ్రీ సెమిస్టర్లో మీరు హాస్టల్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట.
ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీ చేసుకుంటే కదా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మీ అందరికి కూడా మీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆధారంగా మీ ఇన్కమ్ ఆధారంగా మీకు ఇక్కడ ఫీజు రాయితీ అనేది ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే మీకు 100% ఫీజు రాయితీ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకు 1 lakh అనమాట. అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి 1 lakh to 5 lakh ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు 2/3 ఫీజు అనేది ఏ ఐఐటి అయినా ఇస్తుంది కాబట్టి అది ఒకటి గమనించండి మీరు. నెక్స్ట్ ఇక ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హై ర్యాంకింగ్, కొంత కష్టపడితే మీకు సీట్ వస్తుంది. స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఉంటారు, ఇది అందరికీ తెలుసు. ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం అనేది వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఐఐటి గౌహతి యొక్క ఇది కొంచెం ప్లేస్మెంట్స్ కూడా మంచిగానే ఉన్నాయి, మనం చూసాము. అండ్ గుడ్ స్టూడెంట్ సపోర్ట్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మంచి క్యాంపస్, బాగుంటుంది క్యాంపస్ అనేది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రోస్. కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొంత రిమోట్ లొకేషన్ అంట. అస్సాం అంటే కొంచెం ఎక్కడో ఉంటుంది కాబట్టి అదొకటే కొంత మైనస్. బట్ ఫ్లైట్లో వెళ్ళేదే కాబట్టి దాని గురించి పట్టించుకోవద్దు. కొంచెం ఫీజు అనేది హైయే, ఐఐటీలలో కూడా ఫీజు అనేది హై ఉంది. ఏం చేస్తాయి ఇక ఛాలెంజింగ్ ఎగ్జామ్స్ అయితే కొంచెం టఫ్ ఉంటాయి ఏ ఐఐటి తీసుకున్నా. అండ్ స్ట్రిక్ట్గా ఉంటుంది కొంచెం కాలేజీ గౌహతి మనకు ఫీడ్బ్యాక్ ప్రకారంగా. ఇది కాన్స్ అని కాదు, స్ట్రిక్ట్గా ఉంటే కాన్స్ కాదు, మంచిదే, స్ట్రిక్ట్గానే ఉండాలి. ఇక్కడ మీకు సీట్ రావాలంటే కంప్యూటర్ సైన్స్ కనుక రావాలంటే 799 అనేది లాస్ట్ ర్యాంక్ అనమాట. ఎన్ని మార్కులు రావాలి అడ్వాన్స్లో? 218 మార్కులు రావాలి. ఓకేనా? ఇది 2024 తీసుకున్నా మీరు చూసుకోవచ్చు. మీరు 218, 252, 235 ఈ ర్యాంక్ చూసుకోండి మీరు. 600 అంటే కొంచెం ఈ మధ్య సీట్స్ పెరిగాయి కాబట్టి బిఎస్ కోర్సెస్, బీటెక్ కోర్సెస్ ఆల్ ఐఐటీలు పెరిగాయి కాబట్టి 654, 623 కాస్త 792కి వెళ్ళింది అనమాట. సీట్స్ పెరిగినప్పుడు వీటి పైన ఐఐటీలో సీట్స్ పెరిగినప్పుడు ఇక్కడ తగ్గింది అనమాట. ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ రావాలనుకున్నట్లయితే మీకు 218 మార్కులు రావాలన్నమాట. ఏదో ఒక బ్రాంచ్ నాకు కావాలనుకున్నట్లయితే ఐఐటి గువాహతిలో ఏదో ఒక బ్రాంచ్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు 10,727 అనేది కట్ ఆఫ్ ర్యాంకు. 117 మార్కులు వచ్చినా మీకు సీట్ అనేది అడ్వాన్స్లో 117 మార్కులు వచ్చినా సీట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది స్టూడెంట్స్ ఐఐటి గువాహతి గురించి మీకు పూర్తి వివరాలు అనమాట. సో ఇలా దాదాపు ఇప్పటివరకు మనం 6-7 ఐఐటీస్ గురించి మనం చదివాము. సో వీడియోస్ ద్వారా మీరు చూశారనమాట. ఇట్లా మీకు ఇంకా ఎన్ఐటీలు, IIITలు, GFTAలు కూడా చూద్దాము. అదేవిధంగా మీకు రేపు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలనుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే మనం అందిస్తున్నామో గత కొన్ని సంవత్సరాలుగా నేను హెల్ప్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైతే మీ పిల్లలు 8th క్లాస్ అండ్ అబవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా దయచేసి వారి యొక్క స్కిల్స్ తెలుసుకోండి. ఈ రోజున వాళ్ళకి చాలా స్ట్రెస్గా లోన్ అవుతున్నారు. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉంది ఏంటి లేదనేది వాళ్ళు చెప్తున్నా మనం అర్థం చేసుకోము. మన యొక్క ఏదైతే ఉంటాయో కోరికలు వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు అనమాట. వాళ్ళకు ఉన్నటువంటి మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఏది బాగా వర్కౌట్ అవుతుంది ఏందనేది మీరు మా యొక్క స్కిల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి స్టూడెంట్ని అండ్ ప్రతి పేరెంట్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఆ సేవలు ఏదైతే ఉన్నాయో కొంత యూటిలైజ్ చేసుకున్నాను కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ JEE మెయిన్స్ జనవరి సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.